యేసుక్రీస్తు శిష్యులకు ఏం చెప్పిండంటే, మీరు అవతల పక్కకు పోండి, నేను వస్తాను, ప్రార్థన చేసుకొని అన్నాడు. అవతల పక్కకు పోతున్నారు, పాపం అంతలోనే పెద్ద తుఫాన్ వచ్చేసింది. పెద్ద తుఫాన్ వచ్చింది. చూసారా, శిష్యులకు యేసుప్రభుకు కనెక్షన్ కట్ అయిపోయింది. ఆయన ఎక్కడో ఉన్నాడు, వీళ్ళకి తుఫాన్ వచ్చింది. ఆ తుఫాను మీద యేసుప్రభు నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ సీన్ గుర్తుందా మీకు? అంటే యేసుక్రీస్తు అన్ని సమయాలలో శిష్యులకు దగ్గరగా ఉండలేని పరిస్థితి, ఫిజికల్గా ఇంపాసిబుల్ ఫర్ హిమ్. ఆ శరీరంలో ఆయన అందరితో కలిసి ఉండలేడు. అందుకే ఆయన ఏమంటున్నాడు ఇంగ్లీష్లోనే మాట, ఇట్ ఈస్ ఎక్స్పీడియంట్, అంటే తప్పదు నేను పోవడం. నేను ఈ ఫామ్లో ఉంటే తప్పదు, నేను మీతో ఉండలేను, ఎల్లప్పుడూ ఉండలేను. ఆమెన్. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ఫిజికల్గా లేకుండా పరిశుద్ధాత్మ రూపకంగా ఉండి ఉంటే ఆ తుఫాన్లో కూడా వీళ్ళు కూడా అందరు నడుచుకుంటూ పోయేటోళ్ళేమో.